నమస్కారం. నా పేరు ఆవుల సైదులు. నేను వనపర్తి జిల్లా మదనాపురం గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం గేయ కవితా ప్రక్రియ. మనం ఈరోజు చర్చించుకోబోయే అంశానికి పోయే ముందు విద్యార్థులు ఇప్పుడు నేను కొన్ని పంక్తులు పాడి వినిపిస్తాను. ఆ పంక్తులను చూసి మీరు జాగ్రత్తగా వినండి. విన్నదాన్ని గురించి మనం చర్చించుకుందాం. మనం చూసినట్లయితే, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకురన్ని రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది. విన్నారు కదా విద్యార్థులు? అలాగే ఇంకా 2 పంక్తులు పాడుతాను, శ్రద్ధగా గమనించి వాటి మధ్య తేడా గమనించండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. విద్యార్థులు, ఇప్పుడు నేను పాడినటువంటి పంక్తులను మీరు గమనించారు కదా. ఇందులో మొదటిది పాట, రెండవది గేయం. మౌనంగానే ఎదగమని అనేదేమో పాట, జయ జయ హే తెలంగాణ అనేది గేయం. ఈ పాటకి గేయానికి సంబంధం ఏమిటి అంటే, సంగీత ప్రధానమైనదైతే పాటగా భావిస్తాము, లయాత్మకమైనదిగా ఉంటే దాన్ని మనం గేయంగా భావిస్తామన్నమాట. అంటే ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం గేయ కవిత. పాటకు గేయానికి ఎలాంటి తేడాలుంటాయి, అసలు గేయం పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, గేయం అనేది ఎలా ప్రజల లోపల వచ్చిందనేది మనం ఈరోజు చర్చించుకోబోయే అంశం అన్నమాట. చూసినట్లయితే ఈరోజు మనం తెలుగులో విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు, తెలుగు పాఠాలలో ఉన్న వివిధ ప్రక్రియలు ఏమిటి, అదేవిధంగా పాడుకోవడానికి అనుకూలంగా ఉండే ప్రక్రియలు ఏవి, కొందరు గాయకుల పేర్లు చెప్పండి. ఇవి చూసినట్లయితే వీటికి మనం సమాధానాలుగా తెలుగులో రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. అందులో ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఇప్పుడు మనం స్లైడ్లో చూస్తున్నటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాలానుగుణంగా ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే తెలుగు భాషలో ప్రాచీన కాలంలో ఇతిహాసం, పురాణం, శతకం, ప్రబంధం, యక్షగానం అనే ప్రక్రియలు ఉండేవి. ఆ తర్వాత ఆధునిక కాలంలో చూసినట్లయితే నాటకం, వ్యాసం, నవల, జీవిత చరిత్ర, ఖండకావ్యం, కథానిక, గేయం, లేఖ, వచన కవిత, రుబాయి, గజల్, హైకు, నానీలు ఇలా చెప్పుకోవచ్చు. ఇలా మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి గేయ కవితా ప్రక్రియ అనేది ఆధునిక గేయ కవితా ప్రక్రియలోకి వస్తుంది. ఇది 20వ శతాబ్దంలో, అంటే తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుండి తెలుగులో గేయాలు వాటి యొక్క పూర్వరూపాలు ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో 20వ శతాబ్దంలో అంటే 1910లో గురజాడ అప్పారావు గారు రచించినటువంటి దేశభక్తి గేయంతో గేయాలు తెలుగులో బాగా ప్రాచుర్యం పొందాయి. మనం చూసినట్లయితే ఈరోజు ప్రాచీన రచనలలో అంటే తెలుగు భాష 11వ శతాబ్దంలో ఆదికవి నన్నయ్య నుండి ఇప్పటి వరకు తెలుగు భాషా సాహిత్యం లిఖితపూర్వకంగా ఉన్నది. అందులో మనం చూసినట్లయితే నన్నయ్య మహాభారతంలో నేటి గేయాలను నాగీ గీతాలని నన్నయ్య పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పాల్కురికి సోమనాథుడు, తెలంగాణ ఆదికవి అయినటువంటి పాల్కురికి సోమనాథుడు తన గ్రంథాలలో కోలాట పాటలు, జోలపాటలు అని పేర్కొనడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో కృష్ణమాచార్యులు సింహగిరి వచనాలు అని, అదేవిధంగా అన్నమయ్య సంకీర్తనలు, క్షేత్రయ్య పదాలు, త్యాగయ్య కృతులు, వీరబ్రహ్మం తత్వాలు. ఇక్కడ మనం స్లైడ్లో చూసినట్లయితే వారి యొక్క ఫొటోసు, అదేవిధంగా వారు గేయాలను ఇంతకుముందు తమ రచనలో ఏమని పేర్కొన్నారో మనం చూడవచ్చు.
ఆ తర్వాత చూసినట్లయితే గేయానికి సంబంధించిన ఉపోద్ఘాతం. ఇంతకుముందు మనం ప్రాచీన రచనల్లో గేయ కవితని ఎవరెవరు ఏమని పిలిచారనేది మనం చూసాము ఇంతకుముందు స్లైడ్లో. ఇప్పుడు మనం చూసినట్లయితే గేయం యొక్క ఉపోద్ఘాతం ఏమిటి అన్నట్లయితే, పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం అని కుందుర్తి ఆంజనేయులు గారు పేర్కొనడం జరిగింది. అంటే వచన కవిత్వంలో భాగంగా వచ్చేటటువంటి గేయ కవిత ప్రక్రియ నేరుగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. గేయ కవితలు ప్రతినిత్యం ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా సమస్యలను పరిష్కారంలో ముందుంటాయి. ఇలా తెలుగు నేలపై ప్రజానాట్య మండలి, జననాట్య మండలి వంటి సంస్థలు తెలుగు నేలపైన గేయాలకు ఎనలేని ప్రచారం కలిగించాయి. అదేవిధంగా చూసినట్లయితే జాతీయోద్యమ కాలంలో, అంటే భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ ఇలా మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులందరూ పోరాటం చేస్తూ బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి, భారతీయులు స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఉద్యమాలలో గరిమెళ్ళ సత్యనారాయణ గారు మాకొద్దీ తెల్లదొరతనం అని అనేలాంటి దీర్ఘ గేయాలు కానీ, అదేవిధంగా తెలంగాణ విమోచనోద్యమంలో, అంటే నిజాం పరిపాలనా కాలంలో తెలంగాణ ప్రజలు చాలా కష్టాలు పడ్డారు, అనేక రకాలుగా హింసలకు గురయ్యారు, బాధించబడ్డారు. అలాంటి సందర్భంలో తెలంగాణ విమోచనోద్యమం, అంటే తెలంగాణ ప్రాంతం నిజాం ప్రభుత్వం నుంచి, నిజాం రాజుల నుంచి విముక్తి చెందడానికి రకరకాల ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాల్లో భాగంగానే సుద్దాల హనుమంతు గారు పల్లెటూరి పిల్లగాడ అనే గేయం కానీ, అదేవిధంగా చూసినట్లయితే మన సినిమాల్లో చూసినట్లయితే మనకు బండి యాదగిరి రాసినటువంటి అద్భుతమైనటువంటి గేయం, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవోతవు కొడుకో నైజాము సర్కారోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడమ నల్లగొండ నువ్వెళ్ళేది హైదరాబాదు దాని పక్క గోల్కొండ కిలా కింద నీ గోరిగడతం కొడక అని ఇలా రకరకాల గేయాలతో ప్రజల్లో చైతన్యం కలిగించినటువంటి సమయం తెలంగాణ విమోచనోద్యమ సమయం. అలాగే పోరాటాల నేపథ్యంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా కూడా అభ్యుదయ విప్లవ గేయాలు కూడా ఆ రోజుల్లో బహుళ ప్రజాదరణ పొందాయి. తెలంగాణలో పాటకు చాలామంది కవులు పట్టం కడుతున్నారనే విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ గేయం పుట్టుకకు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, గతంలో భూమి కోసం, భుక్తి కోసం, భక్తి కోసం సామాన్య ప్రజల నుండి గేయం పుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, సామాన్య ప్రజలు తమ తమ పంట పొలాల్లో శ్రమను మర్చిపోవడానికి పాడిందే పాట అయ్యింది. అంటే వరి కోతలు కోసేటప్పుడు కానీ, వరి నాట్లు నాటేటప్పుడు కానీ, కల్లం చేసేటప్పుడు కానీ ప్రజలు తమ శ్రమను మర్చిపోవడానికి పాడిందే పాటగా వచ్చాయన్నమాట. అదేవిధంగా చూసినట్లయితే ఆనాటి కథలన్నీ కూడా ముందుగా గేయ రూపాన్ని సంతరించుకునేవి. ఆ తర్వాత అవి ఒక తరం నుండి మరొక తరానికి, ఆ తర్వాత ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక భాష నుండి మరొక భాషకి ఇలా వ్యాపించాయి. తద్వారా పాటకు, గేయానికి విశ్వవ్యాప్తమైన శక్తి వచ్చిందనమాట. అంటే వచన కవిత్వంలో పాటకి, గేయానికి ఉన్నంత ప్రజాదరణ ఇంకే ప్రక్రియకు ఉండదు అనేది నగ్న సత్యం. అదేవిధంగా చూసినట్లయితే గేయానికి సంబంధించి, గేయాన్ని ఇతర పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. గేయానికి, పాటకు సమాన అర్థం ఉన్నప్పటికీ ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా మాత్రం ఉంది. అంటే గేయము అన్నా పాట అన్నా సాధారణంగా ఒకటే, కానీ ఈ రెండింటి మధ్యన కొంత తేడా కూడా మనం గమనించవచ్చు. ఒకటి ఏంటంటే, మాత్రా ఛందస్సులో రాసిందైతేనేమో మనం గేయంగా స్వీకరిస్తాము, పాట మాత్రం రాగతాళాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మాత్రా ఛందస్సులో ఉండేది గేయము లయాత్మకంగా ఉంటుంది, రాగతాళాలపై ఆధారపడి ఉన్నదైతే ఏదైతే ఉంటుందో దాన్ని మనం సంగీత ప్రధానమైనగా ఉన్నటువంటి దాన్ని మనం పాట అని చెప్పవచ్చు. గేయం మాత్రా సరళి వల్ల ఒక నడకను, పరుగును సంతరించుకొని లయాత్మకంగా తయారవుతుంది. దాని ద్వారా ప్రజలు ఇట్టే దాన్ని గ్రహించడానికి సులభంగా వీలవుతుంది. మనం చూసినట్లయితే అదేవిధంగా ఆధునిక కాలంలో శ్రీశ్రీ గారు పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక పాడవోయి భారతీయుడా స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి ఇలాంటి పాటలు కానీ, అదేవిధంగా తెలంగాణ ముద్దుబిడ్డ
అయినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో ఇలాంటి పాటలు గేయాలు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రాంతాన్ని విప్లవ కవులు కానీ అభ్యుదయ కవులు కానీ సమాజాన్ని జాగృతం చేయడం కోసం బలమైన సాధనంగా గేయాన్ని వాడుకున్నారు. నేటి కవులు కూడా గేయ కవులు కూడా ఈ గేయాన్ని ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి బలమైన సాధనంగా వాడుతున్నారు. ఇక మనం చూసినట్లయితే చివరగా 1900 అంటే 20వ శతాబ్దంలో అంటే 1910 సంవత్సరంలో గురజాడ అప్పారావు గారు వారి గేయ కవితలు వచ్చాయి. మాత్రా ఛందస్సులో లయాత్మకంగా పరుగులు తీశాయి. మనం చూసినట్లయితే కన్యక అనే ఆమె ఒక శెట్టి కూతురు. ఆమెను నడి బజార్లో పట్టపగలు అనుభవించాలని చూస్తాడు రాజు. ఆ రాజు యొక్క గర్వాన్ని కన్యక పాఠంలో ఆమె వివరిస్తుంది. అదేవిధంగా పూర్ణమ్మ ఒక చిన్న ఆడపిల్ల. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉన్నది. ఆ సందర్భంలో పూర్ణమ్మను ఒక ముసలి భర్తకిచ్చి పెళ్లి చేస్తారు. ఆ పూర్ణమ్మ పడ్డటువంటి కష్టాలు కూడా మనందరం చూసాం. ఇలా దేశభక్తి గేయం, పూర్ణమ్మ కథ, కన్యక మొదలైన గేయ కవితలతో గురజాడ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశంలో మొట్టమొదటిసారిగా గేయ కవితలు రచించినటువంటి కవిగా పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఈ గేయ కవితలు అవి ఆనాటి దురాచారాలపైన గొడ్డలి పెట్టుగా నిలిచాయి. అందుకే గురజాడ తర్వాత వచ్చినటువంటి కవులందరూ కూడా గురజాడ అడుగుజాడగా నిలిచాడు వాళ్ళందరికీ. మనం తెలుగులో పాట పేరు చెప్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మనకు గుర్తొస్తారు. వారు రాసినటువంటి 1913లో వారు రాసినటువంటి తృణకంకణం అనే పుస్తకం చాలా గొప్ప పేరు ప్రతిష్టలు పొందిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనైన గేయం కూడా చాలా ప్రచారం పొందిన విషయాన్ని మనం గమనించవచ్చు. చివరగా మనం ఇంకా ఒరిజినల్ పాఠంలోకి వెళ్తే గేయానికి ఉండే లక్షణాలు ఏంటి, అసలు ఏ లక్షణాలు ఉంటే మనం దాన్ని గేయంగా స్వీకరిస్తాము అనేది చూసినట్లయితే ముఖ్యంగా లయాత్మకంగా రాగయుక్తంగా ఉండి పాడుకోవడానికి వీలుగా ఉండే కవిత్వాన్ని మనం గేయం అని చెప్పొచ్చు. అంటే గేయానికి ప్రధానంగా లయ అనేది ఉండాలి, తర్వాత రాగయుక్తంగా ఉండాలి, అది పాడుకోవడానికి వీలయ్యేటటువంటి కవిత్వాన్ని దేన్నైనా కూడా మనం గేయంగా చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఇందులో పల్లవి చరణాలు కూడా ఉంటాయి. పల్లవి మాత్రం ఒకటే ఉంటుంది, చరణాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. 2, 3 చరణాలు, ఇలా దీర్ఘ కవితలు అయితే ఇంకా ఎక్కువ చరణాలు కూడా ఉండే అవకాశం ఉంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. చివరగా ఫైనల్గా చెప్పాలంటే సంగీతం సాహిత్యం యొక్క కలయికనే మనం గేయంగా చెప్పుకోవచ్చు. గేయానికి యొక్క ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే గేయం కవిత అంత్యప్రాసలతో ప్రజలను సులభంగా ఆకట్టుకోవడం గేయం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఇది గేయ కవిత యొక్క లక్షణాలు. ఇక్కడ మన స్లైడ్లో చూసినట్లయితే ప్రాచీన గేయ కవి గాయకులు ప్రాచీన కాలంలో గేయాలు రచించి తమ గానం చేత ప్రజల యొక్క సమస్యలను తీర్చినటువంటి వారిలో అన్నమయ్య, అదేవిధంగా క్షేత్రయ్య, 16వ శతాబ్దానికి చెందినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి, త్యాగయ్య మొదలగు వాళ్ళందరూ కూడా ప్రాచీన కాలంలో తమ యొక్క రచనల ద్వారా గానం ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. ఇక చివరికి చూసినట్లయితే ఆధునిక కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఆధునిక కాలంలో తెలుగు భాషలో గురజాడ వెంకట అప్పారావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అదేవిధంగా మహాకవి శ్రీశ్రీ గారు, దాశరథి కృష్ణమాచార్యుల వారు, గద్దర్, సుద్దాల హనుమంతు గారి కుమారుడైనటువంటి సుద్దాల అశోక్ తేజ, అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందినటువంటి నిరక్షరాస్యులైనటువంటి కవి అందశ్రీ గారు, మన తెలంగాణ రాష్ట్ర గీతం రచించినటువంటి అందశ్రీ గారు, అదేవిధంగా కాళోజీ పురస్కారం పొందినటువంటి గోరటి వెంకన్న గారు, వీరందరూ కూడా నేటి ఆధునిక తెలుగులో గేయాలు రచిస్తూ కవి గాయకులుగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారు. విద్యార్థులు చక్కగా గమనించాలి. చివరిగా మనం చూసినట్లయితే ప్రస్తుతము ప్రసిద్ధ గేయాలు వాళ్ళు రాసినటువంటి కవులను చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర గేయం అందశ్రీ గారు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం శంకరంబాడి సుందరాచారి గారు, దేశమును ప్రేమించుమన్నా అనే గేయం గురజాడ వెంకటప్పారావు గారు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనే గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు, జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అనేది
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, చివరగా మాకొద్దీ తెల్లదొరతనం అనేటటువంటి గేయాన్ని దీర్ఘ గేయాన్ని రాసినటువంటి గర్మెల సత్యనారాయణ గారు. ఇక్కడ మనం చూడొచ్చు రాయపురం సుబ్బారావు గారు, అదేవిధంగా గర్మెల సత్యనారాయణ గారు, శంకరబాడి సుందరాచార్య గారు, అందశ్రీ గారి యొక్క ఫొటోస్ కూడా ఇక్కడ విద్యార్థులు ఒకరు పెట్టడం జరిగింది. విద్యార్థులు వీటిని చక్కగా గమనించాలి. ఇప్పుడు మనం అసలుగా మనం చెప్పుకున్నట్లయితే ఈరోజు మనం 5 పాఠాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు 6వ తరగతిలో అభినందన అనే పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి అభినందన పాఠం, 7వ తరగతిలో చెరబండ రాజుగారు రచించినటువంటి ఏకులం అనే పాఠాన్ని, అదేవిధంగా 7వ తరగతిలో రాయపురం సుబ్బారావు గారు రచించినటువంటి శ్రీలు పొంగిన జీవగడ్డ, 8వ తరగతిలో వేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటి మంజీరా అనే పాఠం, చివరగా 9వ తరగతిలో వలస కూలి అనే పాఠాన్ని ముకురాల రామారెడ్డి గారు రచించడం జరిగింది. ఈరోజు మనం ఈ 5 పాఠాల గురించి మనం చదువుకోబోతున్నాం. ముందుగా మనం ఒక పాఠానికి వెళ్ళే ముందు విద్యార్థులు ఒక చిన్న పాట పాడతాను, మీరు గమనించండి. ఆ పాటలో ఏముందో మీరు గమనించినట్లయితే మనం తర్వాతి పాఠంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బురదా నుండి బువ్వ తీసేటి రైతన్న, బురదా నుండి బువ్వ తీసేటి రైతన్న, నువ్వు సల్లంగుండాలో ఎన్నా మా రైతన్న, మా అన్న దాతవు నువ్వన్నా, నువ్వు సల్లంగుండాలో ఎన్నా మా అన్న దాతవు నువ్వన్నా. కంప్యూటర్లెన్ని ఉన్నా రోబోలే రాజ్యమేలినా, కంప్యూటర్లెన్ని ఉన్నా రోబోలే రాజ్యమేలినా, లెక్కలేని కరెన్సీ ఉన్నా విలాసాల వసతులు ఉన్నా, లెక్కలేని కరెన్సీ ఉన్నా విలాసాల వస్తువులున్నా, పంట లేకుంటే ఉంటామా మా రైతన్నా, నువ్వు పండించాకుంటే తింటామా మేమెవ్వారైనా, పంట లేకుంటే ఉంటామా మా రైతన్నా, నువ్వు పండించాకుంటే తింటామా మేమెవ్వారైనా. అసలైన హీరో నువ్వే, నిజమైన లెజెండు నువ్వే, అసలైన హీరో నువ్వే, నిజమైన లెజెండు నువ్వే. విద్యార్థులు ఈ పాటను గమనించారు కదా. అదేవిధంగా ఇంకొక చిన్న పాట పాడతాను, 2 లైన్లు, అవి కూడా గమనించండి. ఈ 2 పాటల్లో ఏమున్నాయో చెప్తే మనం నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవాను చేసెనో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవాను చేసెనో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాన్ జై కిసాన్ నీకు సలాంలే, నీకు సలాంలే. చూశారు కదా, విన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు పాడినటువంటి పాటలో రైతు గురించి ఉంది, రెండవసారి పాడినటువంటి పాటలో సైనికుల గురించి ఉంది. అంటే ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులలో మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి వారు రైతులు, సైనికులు. రెండవసారి పాడినటువంటి పాట 1999 మే 3వ తారీఖున కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ సైనికుల గురించి ఇంతకుముందు నేను పాడినటువంటి పాట, వాళ్ళని స్మరించుకున్నటువంటి పాట. ఇలాగే అంటే రైతులు అదేవిధంగా సైనికులు దేశానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. రైతులలాగానే సైనికులు లాగానే ఇంజనీర్లు, డాక్టర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇలా రకరకాల వారు చాలామంది సేవ చేస్తున్నప్పటికీ వీరందరికంటే ముందు రైతు మనకు తిండి పెడతా ఉన్నాడు. రైతు లేకుంటే మనం లేం. అందుకని మన భారత 3వ ప్రధాని గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనడం జరిగింది. ఇలాంటి రైతులను, సైనికులను తెలియజేసేటటువంటి పాఠము మన 6వ తరగతిలో ఒక పాఠం ఉన్నది. ఆ పాఠాన్ని మనం చదువుకుందాం. అదే అభినందన, అదే అభినందన. ఈ అభినందన పాఠాన్ని చూసినట్లయితే ఈ అభినందన పాఠం విద్యార్థులకు ఎందుకొరకు 6వ తరగతిలో పెట్టారు, దాని యొక్క నేపథ్యం ఏమిటని చూసినట్లయితే ఈ దేశం బాగుండాలని కోరుకుంటూ నిరంతరం శ్రమించే కర్మవీరులలో రైతులు, సైనికులు ముందుంటారు. వారిని స్మరించుకుంటూ వారి యొక్క శ్రమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ అభినందన పాఠం యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం అనగా పాడగలిగేది అని అర్థం. ఈ గేయాన్ని శేషం
లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు స్లైడ్లో చూసినట్లయితే శేషం లక్ష్మీనారాయణ రాసినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కవి పరిచయం చూసినట్లయితే మనం అభినందన అనే గేయాన్ని రచించినటువంటి కవి శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. వారు కరీంనగర్ జిల్లా నగనూరు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు కనకమ్మ, నరసింహస్వామి. వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే లలిత మనోహరమైనటువంటి దేశభక్తి మరియు దైవభక్తికి సంబంధించిన గేయాలు రాయడం వీరి యొక్క ప్రత్యేకత. వీరు 15వ తారీఖు ఏప్రిల్ 1947లో జన్మించడం జరిగింది. అదేవిధంగా 17వ తారీఖు మే నెల 1998లో వీరు మరణించారు. ఈయన రచించినటువంటి పద్య, వచన, గేయ కవితలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో వర్ణించబడ్డాయి. మనం చూసినట్లయితే ఈ ప్రవేశిక దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వీళ్ళిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షత ఉండదు. కాబట్టి దేశం కోసం వీళ్ళు పడే శ్రమను మాటల్లో వర్ణించలేం. అందుకే మన దేశ 3వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనడం జరిగింది. అదే భావనను రచయిత సరళమైన మాటలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠంలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనం అసలైన పాఠం ఇక్కడ వచ్చింది. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే, శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదిగా లఘుఘనులకు, పుడమి తల్లి పులకింపగా రుధిరము స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. ఇది మనం పాఠం ఇలా పెద్దగా ఉంటుంది. మన సమయాభావం వల్ల 1-2 చరణాలు తీసుకొని ఈరోజు మనం వర్ణించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు గమనించగలరు. ఈ పాఠంలో కవి రైతులకు, సైనికులకు వందనాలు చెబుతున్నాడు. కష్టాన్ని దాచుకోకుండా నేలతల్లి సంతోషపడేటట్లుగా నెత్తురును చెమటగా మారుతుండగా విరామం లేకుండా ఆకలి మంటలను చల్లారుస్తూ బంగారాన్ని పండిస్తున్న రైతులకు వందనాలు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఎవరికీ తల వంచని, కంటికి రెప్పలాగా, చేను చుట్టూ కంచెలాగా దురాశకు లోబడకుండా నిమిషం కూడా విధి మరవక దేశభక్తిని ఖడ్గంగా ధరించి శత్రువులను చంపి దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ నీతిగా దేశాన్ని కాపాడుతున్న సైనికులకు వందనాలు తెలియజేశాడు. ఈ స్లైడ్లో చూసినట్లయితే రైతులు, సైనికుల గురించి తెలియజేయడం జరిగింది. ఇలా ఈ పాఠంలో రైతుల యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా సైనికుల యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణించారు శేషం లక్ష్మీనారాయణ గారు. వారికి మరొకసారి మనం వందనాలు తెలియజేద్దాం. అదేవిధంగా మనం ఇంకొక పాఠం 7వ తరగతిలో 2వ పాఠం ఒక పాఠం ఉంది. ఆ పాఠానికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న పాట పాడుకుందాం. ఈ పాఠంలో విద్యార్థులు చక్కగా గమనించాలి. ఏడబోయినాయి రన్నో వృత్తులు, ఎటుబోయినాయి రో రన్నో వృత్తులు, కలకలలాడేటి పల్లె నేడు చిన్నబోయినాది రన్నో, ఏడబోయినాయి రన్నో వృత్తులు, ఎటుబోయినాయి రో రన్నో వృత్తులు, కలకలలాడేటి పల్లె నేడు చిన్నబోయినాది రన్నో, శాలుల్ల మగ్గము మూలబాయే, మాదిగోళ్ళ డప్పు మూగబాయే, కుమ్మరి కొలిమి సల్లబడే, కుమ్మరి కుండ గొల్లుమనే, సాకలి బండలు ఎండిపాయే, కులవృత్తుల గుండెలు పగిలిపోయే, యాడబోయినాయి రన్నో వృత్తులు. ఈ పాట విన్నారు కదా. ఈ పాట విన్నటువంటి విద్యార్థులకు ఏమర్థమైంది? వెరీ గుడ్. ఈ పాఠంలో కులవృత్తుల గురించి కవి తెలియజేయడం జరిగింది. అలాంటి పాఠమే మనకు ఒకటి 7th క్లాస్లో ఉన్నది. ఆ పాఠమే ఏ కులం, ఆ పాఠమే ఏ కులం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో అనేక రకాల వారు, తెగలవారు, వృత్తులవారు ఉన్నారు. కొందరు స్వార్థపరుల యొక్క ఆలోచనల వల్ల వారు చీలిపోతున్నారు. కులవృత్తుల యొక్క సేవతోనే సమాజం సమతుల్యతను సాధిస్తుంది. అందుకే కులవృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి మనం అందరం. అప్పుడే సమాజ నిర్మాణం జరుగుతుంది అని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్య భాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత పాఠ్య భాగం చెరబండ రాజు రచించినటువంటి జన్మ హక్కు అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
మనం చెరబండ రాజు గారిని పరిచయం చేసుకున్నట్లయితే ఏ కులం అనే పాఠాన్ని రాసినటువంటి రచయిత పేరు చెరబండ రాజు. వీరి యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. దిగంబర కవులలో ఒకడుగా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు పొందినటువంటి కవి. వీరి యొక్క జన్మస్థలం నల్లగొండ జిల్లా అంకుశాపురం. జననం 3/1/1944, మరణం 2/7/1982. రచనలు దిక్సూచి, ముట్టడి, గమ్యం, పల్లవి, జన్మహక్కు మొదలైనవి కవితా సంకలనాలు. కత్తిపాట అనేది ఇతని యొక్క పాటల సంకలనం. నవలలు కూడా రాశారు వీరు. మాపల్లె, ప్రస్థానం, నిప్పుల రాళ్ళు, గంజినీళ్ళు మొదలగు నవలలు కూడా రాశారు. దిగంబర కవిగా 1965లో, విప్లవ కవిగా 1970లో ఎన్నో కథలు నవలలు రాశారు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి అయిన చెరబండరాజు విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా, సభ్యుడిగా బాధ్యతలు పనిచేశారు. ఇది చూసినట్లయితే ఈ పాఠం యొక్క ప్రవేశిక చూసినట్లయితే ఈ పాఠంలో మానవ శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉంటుంది. ఏ అవయవానికి దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడుతుంది. శరీరంలోని అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబం, గ్రామం, దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసిమెలిసి ఉంటూ ఐకమత్యంతో, సంఘీభావంతో ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి. అందుకే కులాలు వేరైనా, మతాలు వేరైనా, వృత్తులు వేరైనా మనమంతా ఒకే జాతి, మనమంతా భారతీయులం. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో ఉంది. యూనిటీ అండ్ డైవర్సిటీ, ఐకమత్యమే మహాబలం అనేది ఈ పాఠంలో మనం ముఖ్యంగా ఏ కులం అనే పాఠంలో మనం ముఖ్యంగా చర్చించుకోబోయే అంశం ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ స్లైడ్లో చూసినట్లయితే భారతదేశం బొమ్మ, అదేవిధంగా ఐకమత్యంగా ఉంటే మనం సాధించేటటువంటి గొప్పతనం ఏంటో మన స్లైడ్లో కనపడతా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ పాఠాన్ని మనం వచ్చినట్లయితే ఏ కులం పాఠం చూసినట్లయితే ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పొగగొట్టాలై పేగులు కొలిమి సెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలు తికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే, చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే, ఆగదు మీ పాత రోత రథం విరిగిపోయినది, ఆగదు మీ పాత రోత రథం విరిగిపోయినది, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, కులాలని కులంలోని శాఖలను వేరు చేస్తే, కులాలని కులంలోని శాఖలను వేరు చేస్తే, చెమటోడ్చే మనుషులకు చేయి చేయి నిలబడితే, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. ఇలా చక్కటి గేయాన్ని రచించారు చెరబండ రాజు గారు. ఈ పాఠంలో కవి చెప్పినటువంటి మాటలు చూసినట్లయితే మనం ఇంతకుముందు పాఠంలో చూసాం. ఈ మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టడం, అదేవిధంగా పొగగొట్టాలై పేగులు చిమ్ముతూ దగ్గులతో క్షీణిస్తూ మనం బొగ్గుగుట్టలు, సింగరేణి బొగ్గుగుట్టలు తవ్వేటటువంటి కార్మికుల యొక్క కష్టాలు కానీ, కుమ్మరి యొక్క కుండలు తయారు చేసే విధానం కానీ, నాయి బ్రాహ్మణులు చేసేటటువంటి క్షౌరం పని కానీ, అదేవిధంగా మేదరుల యొక్క బుట్టలు అల్లడం కానీ, అదేవిధంగా మంగలి క్షౌరం చేయడం కానీ, రైతు వ్యవసాయం చేయడం, ఇలాంటి చాలా రకాల వృత్తులను కవిగారు మన పాఠంలో వివరించడం జరిగింది. ఈ పాఠంలో చూసినట్లయితే మనం భవనాలు నిర్మించే సగర్ల గురించి,
కడుపు మార్చుకొని పంటలు పండించి దేశాన్ని తిండి పెడుతున్న రైతన్నుల గురించి, ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ అనారోగ్యం పాలవుతున్నటువంటి కార్మికుల గురించి, మండుటెండలో బండలపై చెక్కి అద్భుతమైన శిల్పాలు తయారు చేసి ఇస్తున్నటువంటి శిల్పుల గురించి, బుట్టలల్లే మేదర్ల గురించి, చెప్పులు కుట్టే చర్మకారుల గురించి, బతకడానికి తిండి లేక జనం కోసం కుండలు తయారు చేసే కుమ్మర్ల గురించి, నాయి బ్రాహ్మణుల గురించి, మల్లెపువ్వుల్లాగా తెల్లగా బట్టలు ఉతికిచ్చే రజకుల గురించి వివరిస్తూ స్వార్థపరుల యొక్క కల్పిత మాటలకు కాలం చెల్లింది, కులాలను వేరు చేసి అనైక్యతను సృష్టించడానికి, వారికి గుణపాఠం చెప్పడానికి శ్రామికులమంతా చేయి చేయి కలిపి నిలబడతాం అని అన్ని వృత్తుల సేవల వల్లనే సమాజం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నది. అవసరాలు తీర్చేటప్పుడు అంటే ఈ పాఠంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విద్యార్థులు గమనించాల్సిన విషయం, అవసరాలు తీర్చేటప్పుడు లేనటువంటి కులం మిగతా సందర్భాల్లో ఎందుకని కవి ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా మనం ఇంకో పాఠం చూసినట్లయితే, ఇంకో పాఠానికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న పాట పాడుకుందాం. ఆ పాటలో విద్యార్థులు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విరసిల్లిన నిలయం, నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగులు హరివిల్లులు విరసిల్లిన నిలయం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్న ఇందు సముద్రం, తూర్పు దిశ పొంగి పొరిలే బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా అనంత సాగరం. విద్యార్థులు విన్నారు కదా, ఈ పాఠంలో ఏముంది, ఏం గమనించారు? వెరీ గుడ్. ఈ పాఠంలో భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క సిరి సంపదలు, భారతదేశం యొక్క చరిత్ర ఈ పాఠంలో వివరించడం జరిగింది. ఈ పాఠం ఆ పాఠమే 8th క్లాస్లో ఉన్నటువంటి శ్రీలు పొంగిన జీవగడ్డ, 7th క్లాస్లో ఉన్నటువంటి శ్రీలు పొంగిన జీవగడ్డ. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు, సిరి సంపదలకు, పాడి పంటలకు, ఎందరో మహనీయులకు పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశం యొక్క గౌరవాన్ని దశ దిశలా చాటి దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మనందరి కర్తవ్యం. ఈ భావాల స్ఫూర్తిని విద్యార్థుల్లో కలిగించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది మాత్రా ఛందస్సులో అంత్యప్రాసలతో ఉండి రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయమును రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. రాయప్రోలు సుబ్బారావు గురించి మనం పరిచయం చూసినట్లయితే ఈ ఫోటోలో మనకి స్లైడ్లో కనిపిస్తున్నటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు కనిపిస్తున్నారు. అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు గారు గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించారు. 13/3/1892లో జన్మించి 30/6/1984లో మరణించడం జరిగింది. వీరి బిరుదులు భావ కవితా పితామహుడు, అభినవ కవికుల గురువు. ఇతని యొక్క స్థాపన అమలన శృంగార సిద్ధాంతం, తృణకంకణం ద్వారా వీరు అమలన శృంగారం సిద్ధాంతాన్ని స్థాపించడం జరిగింది. వీరు చేసినటువంటి రచనలు కష్టకమల, తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారము, తెలుగుతోట, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాలి, మిశ్రమంజరి మొదలైనవి ఖండకావ్యాలు. రమ్యాలోకం, మాధురీ దర్శనం అనేవి లక్షణ గ్రంథాలు. లలిత, అనుమతి, భజన గోవిందం, సౌందర్య లహరి, మధుకలశం మొదలగునవి రాయప్రోలు కవిత్వంలో అద్భుతమైన వర్ణనలని మనం చెప్పొచ్చు. తెలుగుదనం, దేశభక్తి అడుగడుగున వీరి రచనలో కనిపిస్తాయి. ఈ పాఠం యొక్క ప్రవేశిక సంస్కృతి సాంప్రదాయాలకు, సాంస్కృతిక వైభవానికి, వైదిక వాంగ్మయానికి, ఉపనిషత్తులకు, సమాజాన్ని దివ్యమార్గం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద, తెలంగాణ కవిత్వం, నాట్య రీతులు అత్యంత ప్రసిద్ధి చెందాయి. భారతీయ చారిత్రక వారసత్వం మన దేశం యొక్క ఘనతను ఎంతో చాటుతుంది. ఇవన్నీ విశిష్టమైనయో వాటి యొక్క విశిష్టతను తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో మనం చూసినట్లయితే మన యొక్క బతుకమ్మ పండుగ కానీ, సంస్కృతి సాంప్రదాయాలు మనం అందరం నమస్కరించడం, కరోనా వైరస్ వల్ల షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేసి మనం అందరం నమస్కరిస్తున్నాం. అదేవిధంగా కాకతీయుల యొక్క చరిత్ర, భారతదేశంలో ఉండే వివిధ రాష్ట్రాల యొక్క నృత్య రీతులు, అదేవిధంగా ఉపనిషత్ కథలు, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి
ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేశాయి. వాటి యొక్క గొప్పతనాన్ని స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటే ఎలాంటి స్త్రీ సంపదలు ఉన్నాయి భారతదేశంలో, ఎలాంటి గొప్పతనం సాధిస్తున్న ఈ పాఠం యొక్క ఉద్దేశం అని తెలుసుకుందాం. ఈ పాఠంలో కవి ఎలా చెప్పాడో చూద్దాం ఒకసారి. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు వారిన భాగ్యసీమై వరలనిది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వేద శాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యం బలెరనిచ్చట బాదరాయన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్ మధువులొలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమలతలమిదే తమ్ముడా సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యముచే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. ఇలా 10 చరణాలు ఉన్నాయి ఈ పాఠంలో. మన సమయాభావం వల్ల కొన్ని చరణాలే పాడి వినిపిస్తున్నాను. ఈ పాఠంలో కవి దేశ ప్రజలను తమ్ముడా చెల్లెలా అని సంబోధిస్తూ సిరి సంపదలు పాడి పంటలు గల భూమి ఈ భారత భూమి, వేదాలు వాటి శాఖలు మహాభారతం రామాయణం భాగవతం రచించినటువంటి కవులు వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు వాల్మీకి వ్యాసుడు మొదలగు వారిని చెప్పడం జరిగింది. పుణ్యభూమి ఈ దేశం, విస్తారమైన అరణ్యాలు మధురమైనటువంటి ఉపనిషత్తులు పుట్టిన గడ్డ ఈ భారత గడ్డ. నీతి సూత్రాలు ప్రచండ పరాక్రమం కలిగినటువంటి రాజుల యొక్క చరిత్రలు, రాజుల యొక్క చరిత్రలు పరాయి పాలనలో అంతరించిపోయిన విధానాన్ని కవి తెలుపుతూ బాధపడ్డాడు. భావి భారత భాగ్యాన్ని నవరసాలతో చెవులకింపుగా కవిత్వం చెప్పిన కవులను దేశాభిమానంతో దేశ చరిత్రను విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరులను కురుక్షేత్ర యుద్ధమును అదేవిధంగా కాకతీయుల యొక్క కథన పాండితిని అద్భుతంగా ఈ పాఠంలో వర్ణించడం జరిగింది కవి. కాబట్టి వీరందరినీ గురించి ప్రతి విద్యార్థి గానం చేయాలని కవి యొక్క ఆరాటం. ఇక్కడ మన స్లైడ్లో చూసినట్లయితే రామాయణం, మహాభారతం, మహాభాగవతం మొదలగు గ్రంథాలు ఇవన్నీ కూడా భారతదేశానికి ఎంతో పేరు ప్రసిద్ధి తెచ్చాయని చెప్పేసి కవి కోరుకున్నాడు. కాబట్టి కవి చెప్పినట్టుగా వీరందరిని గురించి మనం అందరం కూడా ప్రతిరోజు పాడుకోవాలి. చివరగా మనం ఇంకో పాఠానికి వెళ్ళే ముందు ఆ పాఠానికి సంబంధించి ఇంకొక చిన్న పాట పాడతాను, విద్యార్థులు గమనించి ఆ పాటలో ఏముందో చెప్పాలి. గలగలా గోదారి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలే దొరులుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయంలో ఇప్పుడు నేను పాడినటువంటి 2 చరణాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కృష్ణ, గోదావరి, మంజీరా ఇలా రకరకాల నదులు, తుంగభద్ర, రకరకాల నదులు, దుందుబి ఇలాంటి నదులు ఎన్నో ప్రవహిస్తూ ఉన్నాయి. వాటి యొక్క ప్రవాహంలో వాటి యొక్క ప్రవహించే ప్రయాణంలో ఎన్నో ఆనకట్టలు నిర్మించడం జరిగింది. వాటి ద్వారా సస్యశ్యామలమైనటువంటి పంటలు పండుతూ రకరకాల తాగునీరు సాగునీరు అందిస్తూ ప్రజలకు ఎంతో సేవలు కలిగిస్తున్నాయి. అలాంటి పాఠమే మనకు ఒకటి 8వ తరగతిలో ఉంది. ఆ పాఠమే మంజీరా. ఇప్పుడు మనం మంజీరా అనే పాఠాన్ని పోతా ఉన్నాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం చూసినట్లయితే పాడి పంటలకు సిరి సంపదలకు నదులే మూలం. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నది పైన నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, గణపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ప్రజల యొక్క జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యభాగానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. పాడుకోవడానికి వీలుగా ఉండే కవిత్వాన్ని గేయం అంటామని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటి మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. మనం ఇక్కడ చూసినట్లయితే స్లైడ్లో నిజాం సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా సింగూరు డ్యాము, గణపురం ప్రాజెక్టు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల్ని సస్యశ్యామలం చేస్తూ ఎన్నో రకాల ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ సాగునీటి తాగునీటి అవసరాలు తీరుస్తూ గొప్ప పేరు ప్రతిష్టలు పొందినటువంటివి. ఇవన్నీ కూడా మంజీరా నది పైన నిర్మించిన ఆనకట్టలు అని చెప్పేసి మనం గమనించాలి. అదేవిధంగా ఈ పాఠాన్ని రాసినటువంటి డాక్టర్ వేముగంటి లక్ష్మీ నరసింహాచార్యుల గురించి మనం చూసినట్లయితే వీరి తల్లిదండ్రులు రామక్క రంగాచార్యులు. వీరి యొక్క జన్మస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట. జననం 1990, మరణం 2005. రచనలు తిక్కన. వీరి యొక్క రచనలు చూసినట్లయితే తిక్కన్న రామదాసు పద్యకావ్యాలు, మంజీర నాదాలు గేయ కావ్యం, వివేక విజయం
కావ్యఖండికాలతో పాటు 40 పుస్తకాలు పైగా రాశారు. వీరి యొక్క బిరుదులు కవికోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి, ఇవన్నీ కూడా వీరి యొక్క బిరుదులు. ప్రత్యేకతలు ఏమిటంటే సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘం సంస్థలను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేసిన వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను పొందడం జరిగింది. వీరి రచనలన్నీ చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. తెలంగాణ భాష ఇంపు సొంపులను పాఠకులను పరిమళింపజేస్తాయి ఇతని యొక్క ఈ కవితలు. మనం చూసినట్లయితే ఈ పాఠం యొక్క ప్రవేశిక జలధారలు ప్రాణికోటికి జీవనాధారాలు, అందుకే మానవ జీవనమంతా నదీ పరివాహ ప్రాంతాల్లోనే విస్తరించి ఉంది. ముఖ్యంగా పట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదులను ఆనుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది ఎంతో పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజీరా ఒకటి. ఆ నదీమ తల్లి ప్రస్థానాన్ని హృదయంలో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యులు. వారు రాసినటువంటి రచనను 8వ తరగతిలో ఉన్నటువంటి రచనను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం, అవగాహన చేసుకుందాం. వారు రాసినటువంటి ఈ పాఠంలో ఇక్కడ మనం ఈ ఫోటోలో ఈ స్లైడ్లో చూసినట్లయితే గోదావరి దగ్గర ఉన్నటువంటి మంజీరా, భద్రాచలము, అదేవిధంగా చూసినట్లయితే బాసర సరస్వతి ఆలయము, శ్రీశైలం ప్రాజెక్టు, మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ రకరకాల నదులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ పాఠంలో గంగా నది, యమునా నది, సరస్వతి నది, అదేవిధంగా మంజీరా, బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ మనకు కృష్ణానది పక్కలో ఉంది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. నీ కంకణక్వనము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు, నీ చేతి చలువ చిందిలిపాటు గనినంత పైరు పచ్చలు కనుల పండువగా విలసిల్లు, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. గిడస బారినప్పుడమి ఎడద కడిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు, చేవ గలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. ఆనాడు కుదుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములో నవసించు పౌరులకు, పంచదారను బోలు మంచినీరు సొగెదవు, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి, పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు, పట్టనమ్ములతో బుట్టువుల ప్రేమించి ధాన్య రాసుల నంపి తరచు పోషించెదవు, ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. ఇలా కవి కమ్మనైన పాటలతో పాడుతూ కవి ఈ పాఠంలో ఏం వివరించాడనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ పాఠంలో మంజీరా నది గొప్పతనం చూసినట్లయితే పాఠం చెబుతూ, అమ్మా మంజీరా నువ్వు ఎంత చల్లని దానవు, ఎంత తీయని దానవు, నీ గాజుల గలగలలు వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది, నీ మంచితనంతో పచ్చని పైర్లని ఇస్తావు, చిన్నబోయిన నేలతల్లి హృదయాన్ని కరిగించి తీయటి చెరుకును అందిస్తావు, కుతుబ్షా నిర్మించిన హైదరాబాద్ నగరవాసులకు తీయటి సాగునీటిని అందిస్తావు, పల్లెలను అమ్మలాగా లాలించి సాగునీరు తాగునీరు అందిస్తూ ఇక్కడి పంటలను నగరాలకు పంపి అందించి వారిని తోబుట్టువులుగా వాళ్ళలాగా పోషిస్తావు. అమ్మా మంజీరా నువ్వు ఎంత చల్లని దానవు, ఎంత తీయని దానవు అని చెప్తూ కవి పాటను చాలా చక్కగా చెప్పాడు. ఇక్కడ రైతు వ్యవసాయం చేస్తున్నటువంటి అది, అదేవిధంగా చెరుకులు, కుతుబ్ సుల్తాను, గోల్కొండ పట్టణము, ధాన్యరాసులు, మంజీరా ఇవన్నీ కూడా ఈ పాటలో చెప్పడం జరిగింది. చివరగా మనం చూసినట్లయితే ఆ చివరి పాఠం ఒక పాఠం మిగిలింది. ఆ పాఠం చూసినట్లయితే మనం చివరి పాఠం ఈ విధంగా కవిగారు రకరకాల పాఠాలను మనం 6వ తరగతి నుండి 10వ తరగతి 9వ తరగతి వరకు ఉన్నటువంటి వివిధ తెలుగు వాచకాల్లో రకరకాల గేయ కవితలు ఈ విధంగా ప్రచారం చేసుకున్నాం కదా. ఈ విద్యార్థులు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సమీప ప్రాంతాల్లో ఉండేటటువంటి కవుల యొక్క రచనలు సేకరించి, గేయ కవితలు సేకరించి రాయండి. అందరూ ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.